ఇంకా అబ్జర్వేషన్లోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన చూసేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా ఆసుపత్రి వద్దకు తరలి వస్తున్నారు. ఇప్పటికే మంత్రి సీతక్క కూడా అక్కడికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు యశోద ఆసుపత్రికి కేసీఆర్ కూడా రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కుటుంబ సభ్యులను ఆయన మాట్లాడబోతున్నారు. ఆయనకి ఏం కాదు అంటూ వారికి బలాన్ని ఇచ్చే ఉద్దేశంతో అక్కడికి కేసీఆర్ చేరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు వైద్యులు దీనికి సంబంధించి డీటెయిల్స్ క్లియర్గా చెప్పాల్సి ఉన్నప్పటికీ కేసీఆర్ వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్తో కేసీఆర్ మాట్లాడారంటూ కూడా సమాచారం. 72 గంటల వరకు ఏం చెప్పలేం అంటూ డాక్టర్స్ చెప్తున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ప్రముఖ బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమికంగా హనుమకొండలోని ఆయన నివాసంలో ఉన్న సమయంలో ఆయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ను వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సిపిఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించారు. వైద్య పరీక్షల్లో గుండె పనితీరు నియంత్రణలోకి వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా డాక్టర్స్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను వరంగల్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక అంబులెన్స్లో సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్కి తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే మాజీ మంత్రి హరీష్ రావు అంబులెన్స్ వెంటే హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరొక 72 గంటల్లో ఆయనకి క్లారిటీ వస్తుంది ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంత సీరియస్ కండిషన్ అయితే కనిపిస్తుంది. కేసీఆర్ కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఒకసారి డాక్టర్స్ ఏమంటున్నారో చూద్దాం. నరకి దించితే మీ అందరికీ బహుశా తెలవాల్సిన విషయం ఏంటంటే సరిగ్గా 40 నిమిషాల్లో వందలాది మందిని వరంగల్ జైలు గోడల దగ్గర తీసుకొచ్చి చెరుకు సుధాకర్ని రిలీజ్ చేయాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి నినదించినటువంటి గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. వ్యక్తిగతంగా నాకు ఆత్మీయుడు. నా ఒక్కరి కోసమే కాదు, ఆ మధ్యకాలంలో కుసుమ జగదీష్ మీ అందరికీ తెలుసు, ములుగు జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసినారు. తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండమైన నాయకత్వాన్ని వహించిండు. ఆయన చనిపోయినా కూడా స్వయాన ఒక బ్రదర్ని కోల్పోయినటువంటి స్థితి లోపల అంత దగ్గరుండి అన్ని దగ్గరుండి చెప్పించినటువంటి వాడు. అట్లా కేవలం ఒకరిద్దరు మాత్రమే కాదు, ఎవరి కోసమైనా అనుక్షణం పరితపించడం మాత్రమే కాదు, నేను పెళ్లి చేసుకుంటే తెలంగాణ వచ్చినాకనే చేసుకుంటానటువంటి మేమందరం కూడా ఒక్కోసారి తనని పరిహాసం చేసేవాళ్ళం. ఆయన కూడా లేదన్నా నేను అట్లా నిర్ణయం తీసుకున్నాను అనుకున్న ప్రకారం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాతనే ఆయన ఇవాళ వారి శ్రీమతి ఉంది కదా, ఆమెను ఇష్టపడి ఒక అట్టడుగు వర్గాల నుంచి బయటికి సందేశం కూడా మన సామాజిక న్యాయం కోసం కలిసి ఉంటామని చెప్పడం కోసం కూడా స్వయాన జీవితంలో ఆచరించినటువంటి గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. నాకు వ్యక్తిగతంగా ఆత్మీయుడు. అందుకోసం నిన్నటి నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తా ఉన్నాం, ఎట్లా ఉంటుంది ఏమైంది అని అన్వేషణలో వైద్యుడిగా ఉన్నా కాబట్టి అప్డేట్స్ ఏమున్నాయి అని చెప్పడం కోసం చూస్తున్నాము. ఒక అద్భుతం అయితే అక్కడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అయితే చాలా సానుకూలంగా వారిని రోహిణి హాస్పిటల్ తీసుకొని రావడం, అదేవిధంగా ప్రయత్నం చేయడము. అందరికీ తెలుసు సిపిఆర్ ఎన్నిసార్లు చేసి ఇవంతా కూడా ఇప్పటికే మీ న్యూస్ మీడియా అంతా కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. వారిని రికవర్ చేసి అంటే బాడీ అంతా సహకరిస్తుందన్న ఆశాభావంతో ఇక్కడ దాకా వచ్చినాము. బ్రెయిన్లో కొంత ఇంకా గ్యాప్ ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు, అనేక సార్లు డాక్టర్స్ అందరు కూడా ఇది కేవలం వెస్టిజల్గా మిగిలిపోతాడు, దేనికి పనికి రాకుండా మిగిలిపోతాడు, బ్రెయిన్ ఫంక్షన్ లేదని చెప్పినా కూడా రికవర్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం మెడికల్గా స్టిల్ వీఆర్ హోప్ఫుల్. వారు తిరిగి రావాలి, ఉద్యమంలో నర్సంపేట ప్రజలకు సేవలు అందించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఓ 10 ఏళ్ళ అధికారం తర్వాత మళ్ళీ అధికారం రావాలనేటువంటి ప్రయత్నంలో వారి యొక్క ఎఫర్ట్ కూడా ఉండాలని చెప్పేసి ఆశాభావంతో మేమందరం కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నాము. వారి కుటుంబం కూడా గొప్ప ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే నిండా 55 ఏళ్ళు ఆయన పెళ్ళయి మీ అందరికీ తెలిసి కేవలం 10-12 ఏళ్ళు అయింది. చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. వారి కుటుంబం కూడా వారి ఊరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నది. తెలంగాణ మొత్తం కార్యకర్తలు నాయకులు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నాం, మీరు అందరూ చూస్తూ ఒక జాతరలాగా నడుస్తూ ఉంది. ఎందుకంటే తను పెంపొందించుకున్న మానవ సంబంధాలు, ఉద్యమ సంబంధాలు పెద్ది సుదర్శన్ రెడ్డిని పెద్ద నాయకుడు నిలబెట్టినాయి. కాబట్టి ఇంతమంది ఆర్తి ప్రేమ ఉంది ఆయన మీద. వీరందరి యొక్క ఆశీర్వాదం అనుకోండి, ఆశాభావం అనుకోండి, దాంతో పెద్ద తిరిగి వస్తాడని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. ధన్యవాదాలు. నరకి దించి ప్రముఖ ఉద్యమకారులు
డాక్టర్ కూడా స్వతహాగా అయినటువంటి చెరుకు సుధాకర్ మాట్లాడారు. అలాగే ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అల్లుపెరుగని పోరాటం చేసిన మరి ఆయన ఆరోగ్యం గురించి కేసీఆర్ గారు ముఖ్యంగా ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతూ కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వారిద్దరిని కూడా టోటల్గా ఏదైనా సరే లేదు ఎన్ని శాశక్తులు కృషి చేసి ఆయనకు అన్ని మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కూడా ఇమ్మీడియట్గా పంపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా వారిద్దరూ అనుక్షణం అందరు డాక్టర్స్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యున్నతమైన డాక్టర్లు ఎవరెవరు ఎక్కడ అందరూ సంప్రదించి ఆరోగ్యాన్ని బాగు చేయాలని ఆహార్నిశలు కృషి చేస్తా ఉన్నాం. భగవంతుని దయ వల్ల ఆయన కోరుకోవాలని ఆ భగవంతుని దయ వల్ల ఆయన ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మధు, ప్రజెంట్ ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా వస్తున్నాయా? వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? కేసీఆర్ కూడా వస్తున్నారంటూ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ఆసుపత్రికి చేరుకొనున్నారు యశోద ఆసుపత్రికి. ఇప్పటికే కేటీఆర్ వచ్చారు, హరీష్ రావు వచ్చారు, పార్టీ నాయకులు వచ్చారు. అబ్జర్వేషన్లో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఉన్నటువంటి ఐసీయూలోకి ఎవరిని అనుమతించట్లేదు, కేటీఆర్ హరీష్ రావును కూడా అనుమతించలేదు. డాక్టర్ల ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం 48 గంటల నుంచి 72 గంటల వరకు అబ్జర్వేషన్లో ఉంటారు. జనరల్గా స్ట్రోక్ వచ్చిన తర్వాత ఒక్కసారి హార్ట్ ఫంక్షనింగ్ ఆగిపోయిన తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత రికవర్ అయిన తర్వాత అంటే 2 to 3 టైమ్స్ సిపిఆర్కి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయితే అంటే స్ట్రోక్ వచ్చిన ఇమ్మీడియట్లీ కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ నుంచి కొన్ని మినిట్స్ లోపల కనుక సిపిఆర్కి వెంటనే రియాక్ట్ అయితే ఆయన ఇమ్మీడియట్గా అంటే నార్మలైజేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కూడా కొంత ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఫ్యూచర్లో తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది డాక్టర్లు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ పెద్ది సుదర్శన్ రెడ్డికి దాదాపు 7 నుంచి 9 సార్లు సిపిఆర్ చేసిన తర్వాత రికవర్ అయ్యారు అక్కడ ఉన్నటువంటి వరంగల్ హాస్పిటల్లో. తర్వాత అటు నుంచి స్పెషల్గా గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చారు. యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. స్పెషల్ డాక్టర్స్లో సీనియర్ డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి విషయంలో నిన్నటి నుంచి ఈ రోజు వరకు పెద్దగా అప్డేట్ లేదు ఆయన హెల్త్ కండిషన్లో. నిన్న రాత్రి 9:30 వరకు ఏదైతే హెల్త్ అప్డేషన్ ఉందో అదే అప్డేషన్ ఉంది. ఆ రోజు నిన్న నైట్ నుంచి తీసుకుంటే ఇంకా రేపటి 9:30 వరకు దాదాపు 48 అవర్స్ గడిస్తే తప్ప పూర్తి అప్డేట్ బయటకు వచ్చేటువంటి అవకాశం లేనట్టు డాక్టర్ చెప్తా ఉన్నారు. దాంట్లో ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్కి సంబంధించి ఆక్సిజన్ అందడంలో కాస్త ఇబ్బంది తలెత్తడంతో ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు నిన్న అనస్థీషియా ఇచ్చారు. ఆ అనస్థీషియా ప్రభావం కూడా కొన్ని గంటల వరకు ఉంటుంది కాబట్టి దాని తర్వాత డీటెయిల్స్ తెలిసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాకపోతే ఆయన టోటల్ హెల్త్ కండిషన్లో ప్రస్తుతం బీపీ తర్వాత కాస్త కిడ్నీ ఫంక్షనింగ్ కొన్ని ఆర్గాన్స్ కొద్దిగా రెస్పాండ్ అవుతున్నట్టుగా ప్రస్తుతం డాక్టర్లు నిన్న చెప్పే ప్రయత్నం చేస్తారు. దాంట్లో కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండడంతోనే యూరిన్ పాస్ అయ్యారు. తర్వాత కను సంబంధించినటువంటి ఈ భాగాలు కొద్దిగా మూమెంట్ వస్తూ ఉన్నాయి. చేతి వేళ్ళకి సంబంధించి